జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు అడిగింది అయిపోయింది. అలాగే బుజ్జమ్మ గారు. పంతులు గారు, మంత్రాలు చదవండి, తాళి కట్టేస్తాను. రండి. అలాగే. బాబు, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఇంతవరకు మాట రాలేదు, రాకూడదు. అలాగే బుజ్జమ్మ గారు. అమ్మవారి నగలు కూడా లెక్కించి అప్పచెప్తారేమో కదండి, లేదంటే తాళాలు ఇచ్చేస్తారా? లెక్కించే అప్పచెప్పాలి. భోజనం చేసిరండి. అలాగే బుజ్జమ్మ గారు. రా ఐశ్వర్య. ఇప్పుడు నగలు లేవని బయటపడుతుందయ్యోయ్. ఇప్పుడు ఆ పెట్టె తిరగకపోతేనే మంచిదనిపిస్తోంది, లేదంటే మొత్తం వెతుకుతారు. కోనేరులో మనం తీసిన తర్వాత తెలిస్తే బెటర్. ఎల్లుండి ఉత్సవాల్లో ఎలాగో బయటపడక మానదు, అక్కయ్య బుక్ అవ్వక మానదు. కరెక్టేనయ్యోయ్. పద. అరవింద, అక్షర, వాళ్ళు భోజనం చేసొచ్చేలోపు నగలు తీసి పెడదాము. రండి. నగలేవయ్యాయి? తాళం ఇంకెవరి దగ్గరైనా ఉంటుందా అత్తయ్య గారు? లేదు, నా దగ్గర మాత్రమే. తాళం కూడా ఇప్పుడు నేనే కదా తెరిచాను. వేసిన తాళం వేసినట్టే ఉంది, నగలు మాయమైపోయాయి. ఇదెలా సాధ్యం? దడ పుట్టేస్తోందమ్మా. అమ్మా, దడ పుట్టేస్తోంది. కంగారు పడకండి అత్తయ్య గారు. ఇదొకవేళ దొంగల పనే అయితే హుండీలో కూడా డబ్బులు దొంగిలించేవారు, దీని కూడా పగలగొట్టేవారు. నగలు తీసేసి మళ్ళీ తాళం వేసినట్టే ఉంచరుగా. అవునమ్మా, పదండి, ఈ విషయం అందరికీ చెప్తాము. అమ్మా, ఇప్పుడు అందరికీ చెప్తే తాళం ఉండేది మన దగ్గరే కాబట్టి మన మీదే లేనిపోని అనుమానాలు వస్తాయి. అది కరెక్టే అత్తయ్య గారు. మరిప్పుడు ఏం చేయాలి? నగలిప్పుడు లెక్క చూపించి ఇవ్వాలి కదా. ఎల్లుండి ఎలాగో అమ్మవారికి అలంకరించాలి కదమ్మా, ఆ రోజే నగల్ని లెక్క చూపించి అప్పజెప్దామని చెప్దాం. ఈలోపు ఆ తెలివైన దొంగ ఎవరో కనిపెట్టి మేం నగలు తీసుకొస్తాం అత్తయ్య గారు. అలాగే. ఇప్పుడు తాళం వేసేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.